వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన ఉన్నది. డిస్క్రిప్షన్లో నేను రీడింగ్ కూడా రాసానండి. మీకు యాజ్ యువర్ లైక్ కాంటాక్ట్ అవ్వండి. నేను రీడింగ్స్ కూడా చెప్తాను. మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, అదర్ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా, లేదు అంటే మీ ప్రక్కింటి వాళ్ళతో ఇష్యూస్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను రికవర్కి చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ సెప్టెంబర్ మంత్లో చూసే వ్యూయర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుంది. సెప్టెంబర్ మంత్లో చూసే వ్యూయర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సెప్టెంబర్ మంత్లో చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ చేస్తూ చెప్తానండి. దానికి క్లారిఫైయింగ్ కార్డ్స్ ఇది చూద్దాం. ద ఇన్స్పైర్ మీ షాడో డెక్లో చూద్దామండి. యూ ఇన్స్పైర్ మీ టు బీ మై బెస్ట్ సెల్ఫ్ అని ఎందుకన్నారు? యూ ఇన్స్పైర్ మీ టు బీ మై బెస్ట్ సెల్ఫ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. యూ ఇన్స్పైర్ మీ టు బీ మై బెస్ట్ సెల్ఫ్ అని ఎందుకన్నారు? I wish I could take back the pain I have caused you అని ఎందుకన్నారు? I wish I could take back the pain I have caused you. వాళ్ళు మీకు ఇచ్చే పెయిన్ని మీరు బ్యాక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చేసుకుంటారంట ఈ సెప్టెంబర్ మంత్లో. ఎందుకు అంటే వాళ్ళే దానికి కారణం. నేను ఎందుకు బాధపడాలి అని మీరు సెల్ఫ్గా హీల్ అవుతారు అని ఇక్కడైతే చెప్తున్నారు ఏంజల్స్. నెక్స్ట్ నో మ్యాటర్ వేర్ లైఫ్ టేక్స్ అస్ ఐ విల్ ఆల్వేస్ choose you. No matter where life takes us I will always choose you అని ఎందుకన్నారు? I feel an unexplainable bond with you. I feel an unexplainable bond with you. Tangled web అనుకున్నాను. I can't imagine myself without you. I can't imagine myself without you. I wish I could hold you right now. I wish I could hold you right now అని ఎందుకన్నారు? You have awakened a love I didn't know I was capable of. You have awakened a love I didn't know I was capable of. Your touch sends shivers down my spine. Your touch sends shivers down my spine.
My love for you knows no limits. Knows no limits. My love for you knows no limits. My heart races every time I think of you. My heart races every time I think of you. Deadly combo. చూడండి ఇక్కడ యూ ఇన్స్పైర్ మీ టు బీ మై బెస్ట్ సెల్ఫ్. మీ లవ్ లైఫ్లో ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటారంట. వాళ్ళు సెల్ఫ్ గ్రోత్గా ఎలా ఎదగాలో మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు అని ఇక్కడైతే చెప్తున్నారు యూనివర్స్. స్నేక్ ఈ స్నేక్ గోయింగ్ బిహైండ్ యువర్ బ్యాక్ డిసీప్ట్ఫుల్ స్విండ్లర్ అని అంటున్నారు. అంటే స్నేక్ ఈ స్నేక్ అంటే ఇది సోల్మేట్ ఎనర్జీ. స్నేక్ ఈ స్నేక్ అంటే సోల్మేట్ ఎనర్జీ. గోయింగ్ బిహైండ్ యువర్ బ్యాక్ డిసీట్ఫుల్ స్విండ్లర్. మీ వెనకతల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, అది తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ టేక్ ద పెయిన్ ఐ హ్యావ్ కాజ్డ్ యూ. వాళ్ళైతే మీరేమనుకుంటున్నారంటే ఇంకా నేను ఈ బాధని భరించలేను, నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతా, దానికి కారణం మీరే, ఈ పెయిన్ ఇంకా హీలింగ్ అవ్వాలి అని అయితే మీరు అనుకుంటారు, హీల్ అవుతారు. బీన్ బర్న్డ్, afraid to love someone again, unheated, runs away, unheated, runs away, trauma, afraid to love someone again, unheated. మీరు ఇంకా ప్రేమ అంటే ఒక పెయిన్ఫుల్ అనుకొని మీరు ఇంకా అనుకుంటారు. నెక్స్ట్, నో మ్యాటర్ వేర్ లైఫ్ టేక్స్ అజ్, ఐ విల్ ఆల్వేస్ చూజ్ యూ. మన ఇద్దరి మధ్యలోని జీవితానికి సంబంధించి ఎటువంటి విషయాలు లేవు, కానీ నేను నిన్ను మాత్రమే చూజ్ చేసుకుంటాను అనుకొని అయితే మీరైతే ఏం చేస్తారంటే ట్రై టు సెల్ యూ ఏ పైప్ డ్రీమ్ నో సబ్స్టాన్స్ అవేసివ్. అంటే మీరు హోప్స్ పెట్టుకుంటారు, హోప్స్ ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి అంటే ఎలా అవ్వాల్సింది అలాగే జరుగుతుంది అని ఆలోచిస్తారు. ఎలా జరగాల్సింది అలాగే జరగని దేవుడి మీద మీరు డిపెండ్ చేస్తారు మీ బాధనంతటిని. ఐ ఫీల్ అన్ అన్ఎక్స్ప్లెయినబుల్ బాండ్ విత్ యూ. మీరేమనుకుంటారు అంటే వాళ్ళు కూడా అలానే అనుకుంటారు, మీ ఇద్దరి మధ్యలో ఉండే బంధం అనేది విశదీకరించలేనిది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యలేనిది అంత బంధం ఉంది, ఏమని చెప్పాలి అని ఆలోచిస్తారు. ట్యాంగిల్డ్ వెబ్, కన్వల్యూటెడ్ జస్టిఫికేషన్స్ కాట్ అప్, ఎంట్రాన్స్డ్. అంటే మీరు జస్టిఫికేషన్ చెయ్యాలి, పట్టుకోవాలి అని అయితే అనుకుంటారు.
ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. మీరేమనుకుంటారంటే వాళ్ళు లేకుండా మీ లైఫ్ని చూజ్ చేసుకోలేరు, దాన్ని కనీసం అసలు మీరు ఊహల్లో కూడా మీరు తట్టుకోలేరు, భరించలేరు. మీ మిర్రర్ వాళ్ళు, మీది ట్విన్ ఫ్లేమ్ జర్నీ. మీ మిర్రర్ వాళ్ళు, మీరు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే అక్కడ మీరు ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, కానీ మీ ఆలోచనలన్నీ కూడా వాళ్ళలోనే ఉంటాయి అని చెప్తున్నారు. ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ రైట్ నౌ. కానీ మీరేమనుకుంటారంటే ఈ సమయంలో మరింకా ఏమీ చెప్పకూడదు, డిసైడ్ చేసుకోకూడదు, నిర్ణయం తీసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. చూజింగ్ బిట్వీన్ లవర్స్, కంపేటింగ్ ఫర్ అఫెక్షన్స్ అని అంటున్నారు. నెక్స్ట్, యూ హ్యావ్ అవేకెండ్ ఎ లవ్ ఐ డిడ్ంట్ నో ఐ వాజ్ కేపబుల్ ఆఫ్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చూపించిన ప్రేమ నాకు తెలీదు ఇంత ఎక్కువగా ఉంటుంది అని, ఇంత నిజమైన ప్రేమ దొరుకుతుంది అని. నేను దానికి అర్హుడిని లేదా అర్హురాలిని అనుకొని వాళ్ళైతే మీ విషయంలో అనుకుంటారు. యు ఆర్ గోయింగ్ అండర్ అండ్ బార్లీ కీపింగ్ థింగ్స్ అఫ్లోట్, ఆస్క్ ఫర్ హెల్ప్. మీరు ఈ విషయంలో అలా భయపడకుండా మీరు ఎవరికి బయటికి చెప్పలేకపోతే ఒక పేపర్ అండ్ బుక్ మీద రాసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరైనా టారోట్ రీడర్స్కైనా కలిసి తెలుసుకోండి అసలు ఏమవుతుంది అనేది అని చెప్తున్నారు. యువర్ టచ్ సెండ్స్ షివర్స్ డౌన్ మై స్పైన్. మీరు మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి మొత్తం కూడా షివరింగ్ అంటే తెలియని ప్రేమ, తెలియని అనురాగం, ఆప్యాయత, మిమ్మల్ని చూడకుండా ఉండలేరు మీ పర్సన్ అని అయితే చెప్తున్నారు. కానీ ప్రజెంట్ ఏంటంటే పబ్లిక్ ఇమేజ్ కోసం పరువు పోతుందేమో అని చెప్పి వెనక్కి తగ్గడం జరుగుతుంది. కానీ ఎప్పటికైనా మీరు వాళ్ళకి కావాలి, కాకపోతే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎదుర్కొన్నాక మాత్రమే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. మై లవ్ ఫర్ యూ నోస్ నో లిమిట్స్. వాళ్ళ ప్రేమ అనేది మీకు మాత్రమే దక్కుతుంది, దానికి అంతం లేదు. కానీ ఈ ప్రేమ దక్కాలి అంటే కొన్ని కష్టాలు, సమస్యలు అన్నిటిని కూడా ఎదుర్కోవాలి అని అయితే అంటున్నారు మీ పర్సన్. మై హార్ట్ రేసెస్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ యూ. వాళ్ళ గుండెంట మీ గురించే వెళ్తుంది, మీది కూడా హార్ట్ వాళ్ళ గురించే పరుగులు పెడుతుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఇద్దరు కూడా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు. డెడ్లీ కాంబో, డేంజరస్ వెన్ టుగెదర్, ట్రిగ్గరింగ్ ఎక్స్ప్లోసివ్. మీరు ఎప్పుడైతే కలుస్తారో కష్టాల సమయంలో అక్కడి నుంచి కూడా మీరు హ్యాపీగా ఉంటారు. మీరు కలిసిందే కష్ట సమయంలోని కలుస్తారు, అప్పటి నుంచి మీది ఇంకా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు.